రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమరావతి వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. విదర్భ మీదుగా ఆంధ్రప్రదేశ్లో ఒక ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాబోయే 48 అవర్స్లో, రాబోయే 2 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాలతో పాటుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. దాని ప్రభావంతో 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ 3 రోజుల పాటు భారీ వర్షాలు 2 రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఋతుపవనాలు 2 రాష్ట్రాల్లో విస్తరించినా కూడా ప్రభావం చూపటం లేదు. కొన్ని ప్రాంతాల్లో, పరిమితమైన ప్రాంతాల్లో మాత్రమే ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, భారత వాతావరణ శాఖ కీలక ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 12 రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ ఉంది. తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు మరింత బలపడ్డాయి. ఆ 12 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఈ రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరువును తట్టుకునే విధంగా పంటల ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అల్పపీడనాలు, ద్రోణి ఇవి గనక ఋతుపవనాలకు జమ అయితే ఈ నెలలో రాబోయే 4-5 రోజుల్లో కొంచెం ఆశాజనకంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం. జూన్ 15 డేస్లో, మొదటి 15 రోజుల్లో లోటు వర్షపాతం, దారుణమైన లోటు వర్షపాతం నమోదైంది. అయితే రాబోయే 4-5 రోజులు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ఎంతవరకు ఈ అల్పపీడనం వర్షాలను తీసుకురాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం. మీ ప్రాంతంలో కనుక వర్షం నమోదైతే, గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడితే ఎంత వర్షం నమోదైంది, ఏ ప్రాంతం అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.